నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. నమస్కారం. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ 3వ రాష్ట్ర మహాసభలు కడపలో జరుగుతున్న ఆగస్టు 30-31 తేదీలలో కడపలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం ఇవాళ కడపలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో నాతో పాటు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ అనంతపురం జిల్లా కార్యదర్శి నాగవేణి గారు, నంద్యాల జిల్లా కార్యదర్శి వేదవతి గారు, తిరుపతి జిల్లా కార్యదర్శి ఆమండేశ్వరి గారు, అన్నమయ్య జిల్లా ఏఐటియుసి అధ్యక్షులు గంగాధర్ గారు, ఆశా వర్కర్స్ యూనియన్ తిరుపతి జిల్లా నాయకురాలు ధనలక్ష్మి గారు హాజరయ్యారు. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ ఆగస్టు 30-31 తేదీల్లో కడపలో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సమావేశంలో నిర్ణయం చేసుకుంటారు. ఈ మహాసభల్లో గత 16 సంవత్సరాలుగా ఆశాలు వారి యొక్క పని విధానంలో పెరుగుతున్నటువంటి పనుల ఒత్తిడి, పెరగకుండా ఉన్నటువంటి వేతనాల గురించి, వాళ్ళ భద్రత గురించి, అలాగే సర్వేల గురించి, ఉద్యోగాలకు ఏమాత్రం కూడా భద్రత లేకపోవడంతో రాజకీయ నాయకుల వేధింపులు భరించలేక, అధికారుల వేధింపులు భరించలేక సతమతమవుతున్నటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 16 సంవత్సరాలుగా ఆశా వర్కర్లను విస్మరించినటువంటి పరిస్థితులలో ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు కడపలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి, ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకుండా, ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకుండా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలపైన, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆశా వర్కర్లకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం అనే దానిపైన సుదీర్ఘంగా ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకునే దానికి మహాసభల వేదికను ఉపయోగపెట్టుకోబోతా ఉంది ఆశా వర్కర్స్ యూనియన్. చంద్రబాబు నాయుడు గారు అటు ఇటుగానటువంటి తందంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మహిళా దినోత్సవ సందర్భంగా ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచుతా ఉన్నామని, అట్లాగే 2 కాన్పులకు 180 రోజులు కాన్పుకు లెక్కన మెటర్నిటీ సెలవులు ఇస్తా ఉన్నామని, గ్రాట్యుటీ 1,50,000 రూపాయలకు ఇస్తా ఉన్నామని చెప్పేసి ప్రకటన చేశారు అసెంబ్లీలోనే. కానీ ప్రకటన చేసి 2 నెలలు పూర్తయినా కానీ ఇంతవరకు జీవో జారీ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఆఖరణ కొన్ని వందల మంది ఆశా కార్యకర్తలు రిటైర్మెంట్కు చెప్తా ఉన్నారు లిస్ట్ చేసి. మీకు జీవో రాలేదు కాబట్టి మీరు నిర్బంధంగా విధుల నుంచి తప్పుకోవాల్సిందే అంటా ఉన్నారు అధికారులు. కానీ ప్రభుత్వం ఏమో జీవో జారీ చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. అందుకోసం అనేసి ఈ విధానాలకు స్వస్తి చెప్పినటువంటి మాట ప్రకారమైన జీవోలు జారీ చేయాలని చెప్పేసి ఆశా వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర మంత్రి నడ్డా గారు రాజ్యసభలో ప్రకటన చేశారు. రాజ్యసభలో ఎంపీలందరూ ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. పెంచుతారా లేదా అని నిలదీసిన సందర్భంలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచి ప్రకటన చేశారు. ప్రకటన చేసినటువంటి 10 రోజులకే యూటర్న్ తీసుకున్నాడు.
ఒక కేంద్ర మంత్రిత్వ శాఖలో పనిచేసేటువంటి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట తప్పితే కేంద్ర ప్రభుత్వం యొక్క మనుగడ ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఆశాల పట్ల నిర్లక్ష్యం వహించవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు ఇవాళ అందుతున్నాయంటే అందుకు ఆశా కార్యకర్తలే ముఖ్య కారణం. ఇవాళ కరోనాను పూర్తిగా ఈ దేశంలో కట్టడి చేయడంలో అహర్నిశలు పనిచేసి ప్రాణాలను పణంగా పెట్టి ఈ రాష్ట్రంలో 36 మంది ఆశా కార్యకర్తలను బలి తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కాపాడిండేది ఆశా కార్యకర్త. అటువంటి ఆశా కార్యకర్తల యొక్క నిర్లక్ష్యం అనేది సరైనటువంటిది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలను గుర్తించండి, వాళ్ళను కార్మికులుగా గుర్తించి వాళ్ళకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 20వ తేదీన దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు 400 స్వతంత్ర ఫెడరేషన్లు అన్ని కలిపి ఇచ్చినటువంటి దేశవ్యాప్త సమ్మెలో కూడా దేశవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నారు. ఆశా కార్యకర్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలో అమలవుతున్నటువంటి వేతనాలను అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం కనీస వేతన చట్టం కిందికి తీసుకొచ్చి కనీస వేతన చట్టంలోని 26,000 రూపాయలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు ఈ మహాసభల వేదికలు అన్ని జిల్లాల్లో మొదలవుతాయని ఆ మహాసభల వేదికల ద్వారా ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా కానీ మా సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పేసి ఆశా కార్యకర్తలు యుద్ధానికి సిద్ధమవుతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.